అందరికీ నమస్కారము. ఈరోజు మనం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు లేదు ఇంకా మరి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే నా దగ్గరికి ఒక విద్యార్థి వచ్చి అడిగారు. నేను చిన్న వాళ్ళకు ఒక స్టోరీతో మొదలుపెట్టాను. అలానే అతను ఈరోజు నాడు కలిసిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటి అంటే, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీతో కూడా ఈ విషయం చెప్పాలని చాలా ఆశగా ఉంది. చిన్న స్టోరీ, ఎక్కువ టైం తీసుకోను. మీకు నచ్చింది అంటే ఒక 5-6 మందికి చెప్పే విధంగా ఉండే విధంగా నేను క్లుప్తంగా చేసి చెప్తాను. ఈ రంగస్థలం పైన మనం వచ్చాము అంటే మనకు ఎన్నెన్నో రకాల విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అనేక విధాలుగా జరుగుతూ ఉంటాయి. ఆ విద్యార్థి వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, గురువుగారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు ఉండే వాళ్ళంతా టాక్సిక్ పీపుల్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. అలానే యూస్ కాని విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నేను అవన్నీ నా బ్రెయిన్కు తీసుకొని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకోకుంటే అని చెప్పేసి నేను చెప్పాను ఆ యొక్క విద్యార్థికి. ఏంటి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా అంటే, సపోజ్ నీకు ఒక క్యాండిల్ ఇచ్చాను నేను నీకు. ఈ క్యాండిల్ ఆరిపోకుండా మీరు పట్టుకొని తిరుగుతూ ఉండండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ విద్యార్థి వెళ్ళాడు. క్యాండిల్ వెలిగించుకొని ఆ దీపాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. తర్వాత చాలా సంతోషంగా వచ్చి, ఇవి క్యాండిల్ ఆరిపోలేదు గురువుగారు అన్నారు. ఇప్పుడు ఏమి గమనించావు అని నేను అడగ్గా, ఆ విద్యార్థి చెప్పిన విషయం ఏంటి అంటే, నాకు ఫోకస్ అంతా ఈ క్యాండిల్ ఆరిపోకుండా ఉండేదాని మీద నా ఫోకస్ ఉంది. నీకు ఏమన్నా విషయాలు పక్కన వినపడాయా అంటే, లేదు గురుగారు. ఎందువల్ల అంటే, ఈ క్యాండిల్ అనేది ఆరిపోకుండా ఉండాలనే నా యొక్క ఫోకస్ అంతా దాని మీద ఉంది అని నేను చెప్పాను. ఇదే మన జీవితము. మనము మన యొక్క గోల్స్, మన యొక్క గమ్యాన్ని చేరుకోవాలంటే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడే మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాము అని చెప్పాను. అలా మన చుట్టూ అందరూ టాక్సిక్ పీపుల్స్ ఉండొచ్చు, లేదు రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు, ఇంకొకటి చేయొచ్చు, సో ఏమైనా జరగచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు దాంట్లో మీద ఫోకస్ పెడితే మీ యొక్క గోల్స్ మీద ఫోకస్ పెట్టలేరు. నేను చెప్పేది మీ యొక్క గోల్స్ మీద ఫోకస్ పెట్టి మీ యొక్క గమ్యాన్ని చేరుకోండి. అది ఏ విషయంలో అయినా కానీ, మీరు ఏది సాధించాలనుకున్నప్పుడు ఆ దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పాను. ఇది చిన్న మోరల్ స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ పివి రెడ్డితో మరి యొక్క కొన్ని స్టోరీలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.